ప్రతాప్ గారికి థ్యాంక్స్ అండి, ఇంత మంచి ఫిలిం తీసినందుకు. నాకైతే ఏమంటారు, సీట్లో కూర్చుంటే క్లైమాక్స్లో ప్రతి ఒక్కరికి 20 minutes 30 minutes అని అంటున్నారు. ప్రతి సీన్ క్లైమాక్స్ లానే ఉంది. నాకు మాత్రము వరుణ్ తేజ్ గారి కెరీర్లో ఫిదా తర్వాత ఈ మూవీ బ్లాక్ బస్టర్ ఇట్టానా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రాలో ప్రతి ఒక్క సీట్ వచ్చుడు ఖాయము. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయము. మొత్తం మళ్ళీ ఇంకోటి కమర్షియల్గా లేదు, బాగాలేదు, యావరేజ్ అవన్నీ మాట్లాడుతున్నారు. అవన్నీ కాదన్న, కమర్షియల్ సినిమా చూడాలంటే బాలేబాబు సినిమా చూడాలి. మంచి సినిమా మన సోల్జర్కి మంచి డెడికేట్ ఇచ్చిండు ప్రతాప్ గారు. మంచి సినిమా చూడాలంటే ఒక్కసారి ఆపరేషన్ వ్యాలంటైన్ చూడ, చిన్న పిల్లలతో నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఒక్కసారి సినిమా చూపిస్తే చాలా మంచి ఫీల్ అవుతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఒక హారర్ మూవీ చూసినా ఏ మూవీ చూసినా మనం కొంచెం భయపడి సీట్లో కదలకుండా అట్లనే కూర్చుంటాం కదా. సేమ్ ఫైట్స్ అయ్యేటప్పుడు కూడా అట్లనే కూర్చున్నాము. ఎయిర్లో ఏమంటారు వెళ్ళే ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే ఇట్లా బిగుసుకొని కూర్చుంటాం. అట్లా అంత టెన్షన్గా ఉంటుంది మూవీ అయితే. మూవీ మాత్రం చాలా బాగుంది. మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, డైరెక్షన్ అండ్ మన వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. ఇలాంటి మూవీ థియేటర్లో చూడాలి. మామూలు టీవీలో చూస్తే వేస్ట్. థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందితే మాత్రం మీరు చాలా మంచి ఏమంటారు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. కంపల్సరీ థియేటర్ వాచ్ అని చెప్తున్నారు.